ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. దేవాది దేవుడు, మహాదేవుడు, మహాబలవంతుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా పరమందు సకల దూతలతో భూలోకంలో సర్వమానవాళితో కొనియాడబడుతున్నటువంటి మహాదేవుడైనటువంటి పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రియులారా, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు, ప్రియమైన దేవుని వాళ్ళరా, మార్గ గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, జ్ఞానపు నిధి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతిదీ కూడా మనం బైబిల్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. బైబిల్ ద్వారానే మనం దాన్ని దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క చోటుకి చేరేటటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే, ఎంతటి జ్ఞానాన్ని పెంపొందించినటువంటి దేవుని మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని నోటిపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి మాటలు కనుకని బైబిల్ గ్రంథానికి అంతటి మహత్యం, అంతటి ఘనత ఉన్నది. శ్రీమతి దేవుని కీర్తన 139:16 చూసుకున్నట్టయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్. చూసారు కదా, ఎంతటి మహత్తరమైన మాట. నేను పిండమున ఎండుగా నీ కన్నులను చూచని అంటున్నారు. చూసారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ పిండమున ఎండుగా అనేటికి ఏమైనా కనిపిస్తుందో ఏమైనా చూసారు కదా. మన డాక్టర్లు, ఫార్మసీ చదివేవాళ్ళు, ఎంఫార్మసీ చదివేవాళ్ళు, బీఫార్మసీ చదివేవాళ్ళు చూసారు కదా. డాక్టర్స్, నర్సెస్ అందరూ ఏం చేస్తారండి, స్టెతస్కోప్ పెట్టి కళ్ళలో పెట్టి చూస్తూ ఉంటారు. జన్యు చూస్తుంటారు. జన్యూస్ చూసారు కదా. అంటే అంత అంటే నీ తల్లి గర్భంలో పిండమున ఎండగా అనమాట. చిన్న పండు అంటే ఆ పిండం అనేది అసలు కంటికి కనపడదు. ప్రియమైన దేవుడు, పిండమున ఎండగా నీ కన్నులను చూచినంటే నిన్ను ఎప్పటి నుంచి దేవుడు చూస్తున్నారండి. నీ మీద చూపులు ఎప్పటి నుంచి పెట్టారండి ఆయన. పిండమున ఎండగా నీ కన్నులను చూచిన అంటున్నారు. దేవుడి కన్నులు నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా పడిన దగ్గర నుంచే దేవుని కన్నులు నేను చూస్తున్నాయి. చూసారా ఎంతటి ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ప్రియమైన దేవుని వల్లరా, పిండమున ఎండుగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. చూసారా, నీ యొక్క రోజులన్నీ, నీ దినములన్నీ దేవుడి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూసారు కదా. పిండం అంటే అసలు కంటికి కనిపించదు. అంటే పురుషుల నుంచి ఎన్నో వెళ్ళిపోతుంటాయి, క్రోమోజోమ్ చాలా వెళ్ళిపోతుంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొన్ని లక్షలు, కోట్లు, వేలకు వెళ్ళిపోతుంటాయి. కానీ ఏదో ఒకే ఒక పిండమే నువ్వు గర్భానికి ధరించడానికి అవకాశం అవుతుంది. కానీ ఆ పిండాన్ని అప్పటి నుంచి కూడా దేవుడు కన్నులు నీ పైన ఉంటున్నాయి. ఎంతటి అద్భుతం, ఎంతటి ఆశ్చర్యం అనిపించట్లేదా? ప్రియమైన దేవుని 139:13 నా అంతరింద్రియమును నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించినవాడు నీవే. ప్రియమైన దేవుని వల్ల ఈ దినమున మా యొక్క పాఠ్యాంశం ఏంటండి, మానవ నిర్మాణం, దేవుని పని, దేవుని మనస్సు. చూసారా, దేవుని పని ఎరుగుతున్నావు నువ్వు, దేవుని పని, దేవుని మనసుని ఎరిగే వారంగా ఉన్నామా? అలాగే మానవ నిర్మాణం చూసారా, మన శరీర నిర్మాణం, నిర్మాణం అంటే ఏంటి నిర్మాణం అంటున్నారు, ఏంటి అనుకుంటున్నారు కదా. నిర్మాణం అనేటువంటి మనకి ఏంటి గుర్తొస్తుంది ప్రియమైన దేవుని వల్లరా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చూసారు కదా. ప్రాజెక్టులు తయారు చేస్తూ ఉంటారు, అవి నిర్మాణం అనుకుంటావు. చూసారు, బిల్డింగ్ల నిర్మాణం, ఏవో చార్మినార్ నిర్మాణం, తాజ్మహల్ నిర్మాణం చూసారు కదా. ప్రియమైన నిర్మాణం అనేటువంటి ఒక పని. నిర్మాణం అంటే ఎంత చక్కగా చేయాలి, ఎంత చక్కగా అమర్చాలి, అప్పుడు దాని నిర్మాణం అంటారు. అలాగే నా అంతరింద్రియములు అంటే నాలో ఉన్నట్టు అంతరింద్రియములు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నిర్మించాడంట. చూసారు కదా, ఏం చేస్తున్నారంటే దేవుడు నిన్ను నిర్మాణం చేస్తున్నారు తల్లి గర్భంలో. ఏంటండి, ఎలా నిర్మాణం చేస్తున్నారండి చూసారు కదా. చక్కనైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు. ప్రియమైన దేవునారా, నీ యొక్క శరీరంలో కనిపించిన భాగాలు, కనిపించిన భాగాల్ని, గుండె,
అంటే ఎంత ఎంత నిర్మాణం చేస్తున్నారు ఆయన, ఎంత నిర్మాణం చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు వచ్చి తల్లి గర్భంలో దూరి పెడుతున్నారండి. డాక్టర్స్ పెడుతున్నారా, యాక్టర్స్ పెడుతున్నారా, ప్రేమ దేవుని మేధావులు పెడుతున్నారా కడుపులో నుంచి, తండ్రి తల్లి కడుపులో ఎవరు నిర్మిస్తున్నారండి? నీకు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీను ఇంత అందమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని నిర్మిస్తున్నాడు దేవుడు. నిర్మాణం అంటే మానవ నిర్మాణం చిన్నదేని కాదు ప్రేమ దేవుని వల్ల. అలాగే మానవ శరీరంలో ఉన్నటువంటి నీ యొక్క అవయవాలు కూడా తక్కువ ఖరీదేం కాదు ప్రేమ దేవుని. ఎంతో కాస్ట్లీ బాడీ ఇది, ఎంతో విలువ పెట్టి కొనబడినటువంటి శరీరం ఇది. అంటే దేవుడి నిర్మాణం చేస్తున్నాడంటే దానికి విలువ పెట్టలేము. అంతటి విధానం ప్రేమ దేవుని వల్లంటే నిర్మిస్తున్నారు, నేను కడుపులో నిర్మిస్తున్నారు. చూసారు కదా, పిండమని ఉండగంటే చిన్నది కనిపించినటువంటిది అనమాట. కనిపించినటువంటి చిన్నదాన్ని నిర్మిస్తున్నారు ఆయన. అక్కడి నుంచి నిర్మాణంలో ఉన్నారు ఆయన. ప్రేమ దేవుని వల్లరా ఎంతటి ఆశ్చర్యంగా ఉంది కదా, అద్భుతంగా ఉంది కదా. దట్ ఈస్ ద బైబుల్, దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ బైబుల్, దట్ ఈస్ ద జ్ఞానపూర్వకమైనటువంటి బైబుల్. ప్రియమైన దేవుని 139వ కీర్తన 14, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ప్రార్థనలు చెల్లిస్తున్నారు. చూసారా, దేవుడు, దేవాది దేవుడు, మహాదేవుడు, వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆల్మైటీ గాడ్. ప్రియమైన దేవుని వల్లరా నువ్వు ఎవరైతావు, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, సిక్కు, పాసి, ఎవరైనా అమెరికా వాడువా, జపాన్ వాడువా, సింగపూర్ వాడువా, పాకిస్తాన్ వాడువా, ఇండియా వాడువా, అమెరికా అధ్యక్షుడు, పాకిస్తాన్ అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, ఎవరైనా, ఇండియా ప్రధానమంత్రి ఎవరైనా కాక, వన్ అండ్ ఓన్లీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పర్సన్, ఈజ్ ద ఆల్మైటీ గాడ్. ప్రేమ దేవుని వల్లరా ఆయన మనల్ని నిర్మించే విధానం చూడండి ఎట్లా దేనికి ఉందో. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయం పుట్టుకొస్తుంది. చూస్తే భయం అంటే ఎంత చక్కగా నిర్మించిన ఈ యొక్క శరీరాన్ని నేను ఎలాగ కాపాడుకోగలగాననేసి భయంగా పుడుతుంది, ఆశ్చర్యం అనమాట. అబ్బా, ఇంత చక్కని దేహాన్ని నాకు అమర్చినటువంటి దేవాది దేవునికి ఎంతటి రుణపడి ఉన్నాను, ఎంతగా నేను ఆయన నిశ్చయించాలి, ఎంతగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పేసి చూసారు. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాను. చెల్లించేవారిగా ఉంటున్నాము, అచ్చేలేదే. విలాసవంతమైన జీవితాలు, విహారవంతమైన జీవితాలు, క్లబ్బులు, రేవులు, వాళ్ళు బొంద పెట్టడానికి మీరేమో దేవుళ్ళు రేవు పార్టీలు అంటారు. రేవు పెట్టేస్తారు దేవుడు అనే సంగతి తెలియట్లేదు వాళ్ళకి. ఛాయకి రేవు పెట్టేస్తారు దేవుడు అనే సంగతి తెలియట్లేదు. ప్రేమ దేవుడు ఎంత అందమైన బాడీని, ఎంత అందమైన ఇది చూస్తుంటే నీ క్లబ్బులు, విహారాలకి, విందులకి, రేవులకిను ఉపయోగిస్తావా? ప్రేమ దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరులారా, ప్రియమైన ప్రియులారా, చూశారు కదా 139, 15, 14 నీ కార్యములు చూసారా, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఒకే ఒక్క ఆయన ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎవరికండి ఇది తెలిసింది? దావీదు మహారాజుకు. చూసారా, ఫస్ట్ ప్రియమైన దేవుని వల్ల గొర్రెల కాపరికి ఉన్నటువంటి దావీదుని ఎంతగా దేవుడు హెచ్చించారండి. రాజు, మహారాజు, దేవునికి ఇష్టడిగా ఉండేటువంటి, చూసారా, ఆయన అంతటి శిష్యుడిగా ఎన్నుకున్నటువంటి దావీదు గారు రాసిన కీర్తన చూస్తున్నారు కదా. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసింది. చూసారు ప్రియమైన దేవుని వల్లరా. ఏంటండి ఇంకనా, ఏంటి ఇంత మాత్రమైనటువంటి అద్భుత గ్రంథాన్ని మత గ్రంథం అంటారా? ప్రియమైన దేవుని మత గ్రంథం కాదు, విదేశీ మతం కాదు. ప్రియమైన విదేశీ నుంచి వచ్చిన పుస్తకం ఏం కాదు. ప్రియమైన దేవుని చూశారు కదా, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. చూసారు ఇంతటి మాత్రమే మాటలు. చూశారు కదా, పిండమనేట్టుగా మనల్ని చూస్తున్నాడు దేవుడు. అంటే అప్పటి నుంచి నువ్వు చనిపోయే వరకు ఎంత ఆయన ఆయుష్కాలం ఇస్తే, చూసారా, నా ఆయుష్కాలం 70 సంవత్సరంలో, అధిక బలం 80 సంవత్సరాలు. అంటే దేవుడు ఇచ్చిన కాలం మాత్రం ఇస్తున్నారు ఆయన. 70-80 ఇస్తున్నారు, కానీ మధ్యలోనే నువ్వే పాడు చేసుకుంటున్నావు. కొవ్వెక్కి పాడు చేసుకుంటున్నావు. ప్రియమైన దేవుని వల్ల ఉరిపోసుకుంటున్నావు. ఉరిపోసుకుంటుంటే దేవుడు చూస్తూ ఆపుతాడా? వద్దునా నీకు ఇంకా జీవితం ఉందని ఆపుతారా? ఆపరు. వేసుకోమని చెప్తారు ఆయన, వేసుకో. అలాగే ప్రియమైన దేవుని నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసింది. ఎంతో ఆశ్చర్యకరం అనమాట. ఆశ్చర్యం వేస్తుంది. చూశారు కదా ఎలా నిర్మిస్తున్నారండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను రహస్యమందు పుట్టిననాడు అన్నారు. చూసారా, మనం అంటే రహస్యమందు పుట్టామంట. రహస్యమందు పుట్టడం ఏంటండి? చక్కగా బయటనే డెలివరీ అవుతుంటారు కదా, హాస్పిటల్లో కానీ, ఇళ్లలో కానీ, సత్రంలో కానీ, వాటిలో కానీ డెలివరీ అవుతుంటారు కదా. రహస్యంగా పుట్టడం ఉండదు కదా. మనిషి పుట్టేటప్పుడు రహస్యం ఉండదు కదా, బయటకు ఉంటారు. కానీ ఆ పదం ఎందుకు ఉపయోగించారండి? రహస్యమందు పుట్టిననాడు. అందుకనే
ప్రియమైన దేవుని వల్ల చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా, చాలా పరిశోధించి, ఆలోచించి లోతుల్లోకి వెళ్తేనే కానీ బైబిల్ అర్థం కాదు. నేను రహస్యమందు పుట్టినాడు అంటున్నారు ప్రియమైన దేవుని వల్ల. చూశారు కదా నీ పుట్టుక, మన పుట్టుక చూసారా? మీ అమ్మకి తెలియదు, మీ నాన్నకి తెలియదు, మన అమ్మకి తెలియదు, మన నాన్నకి తెలియదు. అంటే రహస్యం అనమాట. చూసారు, చెప్పారు కదా నేను పిండమున ఎండుగా అన్నారు కదా. ఆ పిండము ఎప్పుడైతే గర్భంలో ఇదైందో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళు అంటే ఎప్పుడు తెలుస్తుంది? ప్రియమైన దేవుని వాళ్ళు అంటే తల్లికే తెలుస్తుంది, కానీ కొన్ని రోజులు అవ్వాలి. ప్రియమైన దేవుని వల్ల ఆ పిండం అనేది ఒక 26 రోజులు 28 రోజులు అయ్యేటప్పటికీ కొంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టినే అప్పుడు మొదటగా తెలిసేది తల్లికే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ పుట్టినటువంటి ఆ వెళ్ళినట్టు పిండం తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఎవరికి. అంటే అదే రహస్యం. నేను రహస్యం మంది పుట్టినాడు నాన్న ఆయన రాయబడి ఉన్నది కదా ప్రియమైన దేవుని వల్ల. అదే అంటే నువ్వు ఎక్కడ పుట్టావండి? తల్లి గర్భంలోనే పుట్టావు కదా, తల్లి గర్భంలోనే ప్రాణంతో ఉన్నావు కదా, తల్లి గర్భంలోనే ఆడుతూ చిందులేస్తూ ఉన్నావు కదా. అంటే పిండం అనేటువంటి ఆ పిండం ఏంటంటే ప్రాణం, దేవుడు ఇచ్చినట్టు ప్రాణం పిండం. చూశారు కదా, ఆయన పరమాత్మ, నువ్వు జీవాత్మ. ఆయన ఆత్మ నుంచి నీకు ఇచ్చేసిన ఆత్మ ఇచ్చారు కాబట్టి జీవాత్మ. అంటే జీవించుంటే జీవాత్మ, చనిపోతే శవం. ప్రియమంది అందుకనే నేను రహస్యం మంది పుట్టిన. అందుకని చూశారు కదా, దేవుని ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు లోక పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట, వాక్యము పూర్ణాంగీకారం యోగ్యమైనది. కానీ అటువంటి మహనీయుడికే యేసుప్రభు గారు పుట్టుక నీకు బైబిల్లో లేదు. చూసారా, ఎక్కడ పుట్టారో తెలియదు యేసుప్రభు గారు. చూసారు కదా ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ ఏం రాస్తుందండి? యేసుప్రభు దేవదూతలు ఏం చెప్పారండి? ఏం చెప్పారు? లోక రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఆయన పశువుల తొట్టిలో వరుండు పెట్టి ఉన్నాడని రాసి ఉంది. చూసారా, పశువుల తొట్టిలో అంటే పశువుల తొట్టి ఇప్పుడు పశువుల పాకలో ఉండదండి, పశువుల తొట్టి బయటనే ఉంటుంది. అంటే మరియమ్మ గారు ఎక్కడ యేసుప్రభు గారిని కనారనే విషయం దేవుడు బయలుపరచలేదు. ఎందుకనే నీ పుట్టుకు కూడా దేవుడు బయలుపరచలేదు. నీ యొక్క పుట్టుకు కూడా రహస్యంగానే ఉంది. అంటే బయటకు వచ్చినాక ఏం చేసుకుంటున్నాడు నువ్వు? విలాసవంతంగా బర్త్డే, అబ్బో నా బర్త్డే అని చెప్పేసుకోండి. అంటే అది దట్ ఈజ్ నాట్ ఏ బర్త్డే, దట్ ఈజ్ ఓన్లీ యువర్ డెలివరీ డే. అంటే నువ్వు తెల్లకడుపులో పిండం జన్మించి ఉన్నావు కదా, ప్రాణంతో ఉన్నావు కదా. అంటే ఆ బర్త్డే ఈరోజు ఏ విధంగా చేసుకుంటున్నారంటే ప్రియమైన దేవునివారా, చూసారు కదా, నీ బర్త్డే ఎప్పుడో తల్లి కడుపులో జరిగింది, పిండంగా ఉండేటప్పుడే జరిగింది. 9 నెలలు తల్లి కడుపులో ప్రాణంతో ఉన్నావు. అంటే దేవుడిచ్చిన బర్త్డే నీకు బాగానే జరిగింది. నేను పిండమని ఉండగా నీ కన్నులు చూచినా చెప్పన్నారు కదా, అప్పుడే జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎంతటి మహత్తరమైనటువంటి జీవితాన్ని, ఎంతటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఎంతటి విలువైనటువంటి జీవితాన్ని ప్రియమైన దేవుని వాళ్ళరా దేనికి ఉపయోగిస్తున్నాం, దేనికి వాడుకుంటున్నాం, దేవుని కోసం ఆలోచిస్తున్నాం, దేవుని కోసం కనీసం చూసారుగా దేవుని పని, దేవుని మనసు ఎరిగి ఉన్నామా? ఎందుకు అంత నిన్ను నిర్మాణం చేసేటువంటి పరిస్థితి చూశారు కదా ప్రియమైన దేవుని వల్ల. నీ అవయవాలు ఉన్నటువంటి బాడీ ఏవైనా సామాన్లు దగ్గర కుట్ల దగ్గర దొరకదు. చూసారు కదా, ఇంత విలువైన బాడీని పెట్టి కొనుక్కోలేము. అంటే ఒక మనిషిలో బాడీ మనిషిలో తీసుకోవాలి, కానీ వేరే దగ్గర అవ్వదు ప్రియమైన దేవుని వాళ్ళు. చూసారు కదా, అంటే ఎంతటి అద్భుతమైనటువంటి జన్మని, ఇంత పవిత్రమైన జన్మని ఇచ్చినటువంటి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామండి? రేవు పార్టీలని, పుట్టినరోజులని చెప్పేసి రేవు పార్టీలని చూశారు కదా, విచ్చలవిడితనంగా ప్రేమ దేవుని వాళ్ళు. ఇదేనా భారతదేశపు కల్చరు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇటు ఈ విధంగానే ఉంటున్నాయా? చూసారు ప్రేమ ఎంత చూసారు. ఆయన ఏమంటున్నారు? నా అంతరింద్రం నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది, అందుని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ఒక మహానుభావుడు దావీదు మహారాజు అంటుంటే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి? మనకే పుట్టేసాం అనుకుంటున్నావు, వీరత్వం అనుకుంటున్నావు, నేను మగవాడిని, కండలు బండలు ఉన్నాయి. లేదు ప్రియమైన దేవుని వల్లరా, గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం, ఆయన నీకు ఇచ్చే బహుమానం అదంతే. ఆయన బహుమానం ఇచ్చాడు. మన బర్త్డేలకి, మ్యారేజ్ డేలకి వాటికి ఇస్తూ ఉంటారు కదా, బహుమానం తీసుకొని ఇస్తుంటాం కదా. అలాగే నీకు దేవుడిచ్చిన బహుమానం పిల్లలు. దేవుడు ఇస్తేనే అవుతుంది, అంతేగాని ఆయన గర్భం తెరిస్తే, ఆయన గర్భం వస్తే ఎట్టి పరిస్థితులు ముసలైపోయిన సరే పిల్లలు పుట్టరు. ప్రియమైన దేవుని చూశారు కదా, ఇంతటి మాత్రమే జీవితాన్ని ఇచ్చినటువంటి మనిషిని
దేవదూతల కంటే కొంచెం తక్కువగా నేను పుట్టించారు అంటే దేవుడు ఎంత జ్ఞానపరమైనటువంటి ఇస్తే ఏం చేస్తున్నామండి ఇప్పుడు ఉన్న రోజుల్లో విలాసవంతమైన దేవుడు క్లబ్బులు రేవు పార్టీల ప్రియమైన దేవుని వాళ్ళరా డబ్బులుంటే గుడ్లెప్పుకొని తిరగమన్నారా చూశారు కదా రేవు పార్టీలు ఎంతటి నీచమైనటువంటి భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయమైన ఆలయాలను పెట్టుకున్నట్టు భారతదేశాన్ని విదేశాలకి దిక్సూచిగా విదేశాలు మన దేశాన్ని చూసి విదేశాల వాళ్ళు ఒంటి నిండా బట్ట కప్పుకొని దీనికి ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రియమైన మన వాళ్ళు ఏం చేస్తున్నారండి రేవు పార్టీలు అని చెప్పి గుడ్డ ముక్కలు తిరుగుతారా లోపటంతా ఏంటంటే వెచ్చరి పెడతాను విపరీతమైన సెక్స్ చూశారు కదా అంటే చూశారు కదా ప్రియమైన దేవునారా మనతో పాటు ఏం పుడతాయండి కుక్క కూడా పుడుతుంది చూశారు కదా మనతో పాటు కుక్క కూడా పుడుతుంది కానీ అది చనిపోయిన వరకు 4 కాళ్ళతో నడుస్తుంది కానీ నువ్వు మధ్యలో ఏమవుతావండి మనం కూడా చిన్నప్పుడు బంగురుతూ ఉంటాం కానీ మధ్యలో వచ్చేటప్పుడు సంవత్సరం ఎత్తుకి చిన్న బుడ్డు అలుగులు వేస్తుంటాం కదా చివరికి వచ్చి 2 కాళ్ళతో నడుస్తావు కదా కుక్కలాగా 4 కాళ్ళతో నడవట్లేదు కదా ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు మనకి అంటే నువ్వు ఏమైపోతున్నావు ఏం చేస్తున్నావు నీ యొక్క జీవితాన్ని అంటే కుక్క కన్నా హీనంగా ప్రవర్తిస్తారా చూసారుగా ప్రియమైన దేవుని వాళ్ళరా అటువంటి పనులు ఎక్కడ చేస్తారండి ఏ విధంగా చేస్తారండి చీకటి గద్దుల్లో ఎక్కడో మారుమూల దీంట్లో ఎవరికి తెలియని ప్రాంతాల్లో చేస్తూ ఉంటే రోడ్ల మీద బజార్ల మీద క్లబ్బుల్లో కుటుంబకులు తిరుగుతూ విపరీతం సెక్స్ చేస్తూ ఉంటారా మరి కుక్కకి నీకు తేడా ఉందండి అంతే కదా కుక్కకి మనిషి తేడా ఉంది అదే ఇంకా మనిషికి గౌరవ మనిషి అని చెప్పి వెనకతలు వస్తూ ఉంటుంది కానీ మనం మాత్రం మర్చిపోయి అంతకంత హీనంగా మన యొక్క జీవితాన్ని గడిపి చూడండి కుటుంబాలకు చెడ్డ పేర్లు తెస్తూ డబ్బులు ఉన్నాయి కదా ఎవరండి 50 లక్షలు పెట్టినటువంటి ఆయన బర్త్డే అది బర్త్డే అంత ఒక బర్త్డేనా ఇదేనా బర్త్డేని చేసుకోమని చెప్పి ఇచ్చింది దేవుడు డెలివరీ డే దీనికైనా నీకు భూమి మీద పంపించింది ఈ విధంగా ఉండటానికైనా చూసారు ప్రియమైన దేవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా నేను పుట్టించాడు భూమి నీకు ఇచ్చాడు దీని మీద అధికారం ఇచ్చాడు ప్రతిదీ వాడుకోమని ఆయన సృష్టించిన ప్రతి సృష్టిని వాడుకోమని చెప్పారు కానీ వాడుకోమని చెప్పారని చెప్పి ఈ విధంగానా ఏమండి ఎక్కడికి వెళ్తుందండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలు నిలయం అని చెప్పి అంటారు ఇదేనా సంస్కృతి ఇదేనా కల్చరు ప్రియమైన దేవుని చూశారు కదా ఇంతటి మహత్తరమైనటువంటి గ్రంథంలో ఇలాంటి విషయాలు రాసి వచ్చి చూశారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా నీవు నన్ను కలుగు చేసిన విధంగా చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు ఆయన నా తల్లి గర్భం ముందు నిర్మించిన వాడు నీవే నిర్మాణం చేశారు కళ్ళు ఇచ్చారు ముక్కు ఇచ్చారు నోరు ఇచ్చారు ఒకదానికొట్టి వేరేగా పెట్టలేదుగా కాళ్ళు దగ్గర చేతుల దగ్గర కాళ్ళు ముక్కు దగ్గర చెవుల దగ్గర ముక్కు పెట్టారు ఆయన ఏమైనా ఎంత చక్కగా నీకు నిర్మాణం అమర్చి అలాగే తెలివి గుండె లోపల ఎన్నో ఇంకా ప్రియమైన దేవున్నారు మన తెలివి ఇంకా పేగులు నరాలు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు మరి ఇవేం కనిపిస్తాయి ఏమైనా ఎంత కాస్ట్లీ బాడీ నీది చిన్న బాడీ అనుకుంటున్నావు విలువ పెట్టి కొనబడినటువంటి బాడీ నువ్వు దేనికి ఉపయోగించాలి ఆ విలువని దేవునికి ఉపయోగించాలి దేనికి ఉపయోగిస్తున్నావు దెయ్యానికి ఉపయోగిస్తున్నావు దుష్టుడికి ఉపయోగిస్తున్నావు దుష్టు పనులు చేస్తున్నావు నీచ పనులు చేస్తున్నావు ఎదుటి మనిషిని చంపేస్తున్నావు ఎదుటి మనిషిని రేపు చేసేస్తున్నావు ఎదుటి మనిషిని చూడకుండా ఇష్టం వచ్చినటువంటి క్రూరత్వంగా తయారయ్యి ప్రియమైన దేవుని వాళ్ళ పశువు కంటే హీనంగా తయారయ్యే స్థితిలో 190 మంది జనాలు అలాగే ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళు కానీ ప్రియమైన దేవుడు చూశారు కదా ఏదో కొంతమంది 10 మంది నేను చెప్పగలను అది కూడా అందరినీ నేను చెప్పలేను బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి అలాగే సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని కొంతమంది ఉండగలుగుతున్నారు కానీ ఇంత బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నట్టు ప్రియమైన అందరూ నేను క్రిస్టియన్లు ఉన్నానని చెప్పటం లేదు ఉన్నారు వెళ్ళల్లో కూడా ఉన్నారు అందుకని ప్రేమ చూశారు ఎంతటి విలువైనటువంటి జీవితాన్ని ఎంతటి ఘనతైన జీవితాన్ని ఎంతటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు అలాగే నీ ఆయుష్కాలం 70 సంవత్సరాలు ఇస్తే మధ్యలోనే నువ్వు ఊరేసుకోవడాలు నూతులో దూకడాలు చెరువుల్లో దూకడాలు సముద్రాలు దూకడాలు చేసుకుంటుంటే ఎందుకు పాడు చేసుకుంటారు దేనికి పాడు చేసుకుంటున్నారు పోకళ్ళకి వెళ్ళిపోయి పాడు చేసుకుంటారు ప్రియమైన దేవుడు చూశారు కదా ప్రసంగి 4వ అధ్యాయము 2వ వచనం ప్రసంగి చూసారా అద్భుతమైన జ్ఞానపరుడు ప్రసంగి చెప్తున్నాడు చూడండి ఇంక నువ్వు బ్రతుకుతున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటున్నాయి చూశారు కదా ఇప్పుడు బతుకుతున్న వాళ్ళకంటే చనిపోయినలే మంచిదని అంటున్నారు నిజమే మరి అది ఉన్న వాస్తవమే కదా ఇంకా బ్రతికి ఏం చూడాలండి ఈ రేవులు పబ్బులు క్లబ్లు చూడాల్సి వస్తుంది కదా నాశనకరమైనటువంటి చండాలైనటువంటి దరిద్రమైనటువంటి నీచ నికృష్ట పనులు చూడాల్సి వస్తుంది కదా అందుకే చూశారు కదా ప్రేమ దేవుని ఎక్కడూ బ్రతుకున్న వారికంటే చూసారా ఇంతకుముందు కాలం చేసిన వారు ధన్యులు అంటాం నిజం ధన్యులాడు ఇవేం చూడట్లేదు పాపం చూడట్లేదు
ఈ దరిద్రం చండాలం చూడట్లేదు. చూసారు కదా ప్రియమైన దేవుని వలన ఇంతటి మహత్తరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి అద్భుతం జీవితాన్ని ఇటువంటి మన దేవునికి ఏ విధంగా నువ్వు రుణం తీర్చుకుంటున్నావు? ఈ విధంగా రుణం తీర్చుకుంటావా? ఇష్టం వచ్చినట్ట ప్రేమ వాయు వరుసలు లేకుండా ప్రేమ దేవుని వల్ల తల్లి లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, అన్న లేడు, మరదలు లేదు, వదిన లేదు. ఏంటి ఇది? వాయు వరుస లేనటువంటి పరిస్థితుల్లో రేవు పార్టీలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంటే ఇంకేంటిది? మనిషిగా అనుకోవాల్సి వస్తుందా? ప్రియమైన దేవుని వలన ప్రసంగి 4:3 ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటేనే. చూశారు కదా, ఇంకనూ పుట్టని వారు ఇంక పుట్టలేని ఉన్నారు కదా, ఇంకా పుట్టలేదు కదండి, మనమే కాదు ఇంక పుట్టవలసిన ఉన్నారు కదా. పుట్టని వారు ఇంకనూ పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు, అక్రమ పనులు, నీచపు పనులు, నికృష్ట పనులు, దరిద్ర పనులు, చండాల పనులు, ఇంకెన్ని అంటే ఎంతగా వర్ణించాలన్నా వర్ణించలేకపోతున్నాం. అంటే చూచి ఉండని హేతువు చేత ఉభయుల కంటే వారే ధన్యులు, పుట్టిన వాళ్ళే ధన్యులు. చూసారు, పుట్టిన వాళ్ళే ధన్యులు అంటున్నారు. చూసారు ప్రేమ దేవుని వలన అంటే ఇంతటి మహత్తరైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడికి, దేవాది దేవుడికి, మహాదేవుడికి, పరమాత్ముడికి, సర్వేశ్వరుడికి, సర్వోన్నతుడికి ఇటువంటి బహుమానాన్ని మనం బహుకరిస్తున్నామండి. ఇటువంటి బహుమానం మనం బహుకరిస్తున్నామా? ప్రేమ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం అంటే ఆషామాషి కాదు. అందుకే చూశారు కదా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును, చూశారు కదండి, ఏం చూస్తుందండి? భయమును పుడుతుందట, ఆశ్చర్యం కలుగుతుందట. భయం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. చూసారు ప్రేమ, భయమును ఆశ్చర్యం పుడుతున్నట్ట. భయం వేస్తుంది, ఏ రోజు ఏం జరుగుతుందో భయం వేస్తుంది ప్రేమ. అందుకని ప్రేమ దేవుని వలన నీ పుట్టుకను మాత్రం దేవుడు రహస్యం ఉంచాడు, కానీ నీ సావు మాత్రం ఏదో అనేది ఆయనకి తెలియాలి, తెలుస్తుంది. నీకు ఏ రోజు చనిపోతుంది నీకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. అందుకని ప్రేమ దేవుని, అందుకని ఎంతటి మాత్రం జీవితాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అంటే యేసు ప్రభు గారు ఏ విధంగా వచ్చి ఆయన యొక్క జీవితాన్ని గడిపి ఏ పాపం కూడా ఆయన కూడా లోకంలో తిరిగి ఎంతోమంది ఉంటారు కదా, ఆయన చుట్టూ ఉండరండి. యవనస్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, మధ్య వయస్కులు ఉంటారు, వెళ్ళిపోయారు. అలాగని మళ్ళీ వెళ్ళిపోయారు క్లబ్బులకి రేవులకి. చూశారు ప్రేమ దేవుని వలన ఎంతటి దీనిగా ఉండి పాపాన్ని అంటించుకోకుండా చివరికి ఆయన ప్రాణాన్ని ధారపోసి ఆయనకు దేవుని కుడిపార్శ్వలో కూర్చుండగలిగినటువంటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ ద జీసస్ క్రైస్ట్, శక పురుషుడు, యుగ పురుషుడు, నో మోర్ అదర్స్. ప్రేమ దేవుని వలన ఆ విధంగా భయభక్తులతో ఉండాలని చెప్పి జ్ఞానపూర్వకం అంటే ఎంతో జ్ఞానం ఇచ్చినటువంటి దేవునికి ఆ జ్ఞానంతోనే, దేవుని జ్ఞానంతోనే మనం చివరి వరకు బ్రతకాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రేమైన దేవుని వల్ల అందరికీ వందనాలు. పాట పాడుకుంటాం. ప్రేమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్నారు. మీరు పాట పాడుకుందామండి. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు, ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు, విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటే ఉంది, ఎండకు వానకు అడవిలో జీవికి భయమేముంది,
విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటేముంది, ఎండకు వానకు అడవిలో జీవికి భయమేముంది. బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది, బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది. పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది, బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది. పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది. ఓ మనిషి నీవెవ్వరో, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరో, నీ యాత్రలో తోడెవ్వరు. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో, ఇంటి నిండా ధనరాశులున్న చాలును మనము. అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో, ఇంటి నిండా ధనరాశులున్న చాలని అనము. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది, నీవేలే నీ వజ్రము కూడా వట్టిది అవుతుంది. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది, నీవేలే నీ వజ్రము అయిన వట్టిది అవుతుంది. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసరి వెళ్ళి తిరిగి రాని కాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి. ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి, మహాదేవునికి, పరమేశ్వరుడికి, సర్వేశ్వరుడికి, పరమాత్ముడికి, మహాతండ్రికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చెప్పబడినటువంటి పాఠ్యాంశం వాక్యాన్ని తండ్రి మీకు నచ్చినట్టయితే ప్రియమైన దేవుని వారులారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అందజేస్తారని చెప్పి కోరుకుంటూ, మీ ఈశ్వరరావు. వందనములండి.